ఆకుకూర దంట్లతో పల్లెటూరు స్టైల్లో సాంబార్ అయితే చేసి చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా సగం కప్పు అనపప్పు, సగం కప్పు కందిపప్పు వేసి 2 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఎర్రగడ్డలు అయితే ఒలిచి పెట్టుకున్నాను. నార తీసి పెట్టుకున్న దంట్లు ఇంకా ఉర్లగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు కొంచెము మసాలా కోసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ ఇందులో వేసేసి కొంచెం కొబ్బరి, కారము, ధనియాల పొడి, పసుపు, కొంచెం తెల్లగడ్డ వేసి మసాలా అయితే రుబ్బి పెట్టుకోవాలి ఆ ఉడికించిన పప్పుతో పాటు. ఇంకా వెజిటబుల్స్లో చిన్న ఉల్లిపాయలు, ఆకుకూర కూడా కొంచెం వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా, ఇంకా ఉప్పు, తగినంత చింతపండు రసం అయితే వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాను చివరిలో, కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా తిరుగుమాత కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇంగు వేసి తిరుగుమాత వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి అన్నంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పల్లెటూరు స్టైల్ సాంబార్ సూపర్